మండలం అహోబిలంలో ఒక వ్యక్తి చికెన్ చేయమంటే పచ్చడి చేశాడని హత్య చేసిన సంఘటన పలువురిని కలిచివేసింది. ఆలగడ్డ మండలం అహోబిలంలో ఇద్దరు వ్యక్తులు ఒకటే ఇంట్లో నివాసముంటూ అడవిలో కట్టెలు సేకరించి జీవనం గడిపేవారు. శంకర్, శివలు ఒకటే గృహంలో ఉంటూ మద్యం సేవించేవారు. ఈ నెల 14వ తేదీ శంకర్ ను చికెన్ వంట చేయమని శివ చెప్పాడు. అయితే శంకర్ పచ్చడి చేయటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి శంకర్ నిద్రపోతుండగా శివ మద్యం మత్తులో రోకలి బండతో శంకర్ ను కొట్టి హత్య చేశాడు. శంకర్ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా శివ హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. శివను రిమాండ్కు తరలించారని ఆలగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమావేశంలో సిఐ రమణ పలువురు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున అహోబిలంలో ఒక ఇంట్లో ఒక మనిషి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి నుండి ఒక పౌల్ స్మెల్ వస్తుందని, వాసన వస్తుందని చెప్పి చూస్తే ఒక అతను చనిపోయి ఉన్నాడు. అతని పేరు ఎకతాటి శంకర్. దాని మీదట అతని వివరాలు తీసుకొని అతని కూతురు ఇచ్చిన రిపోర్ట్ మీదకు ఒక ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో 16వ తారీఖున ఒక మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీనిలో వివరాల్లోకి పోతే ఈ శంకర్ అనే అతను ఎవరైతే చనిపోయారో అతను బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం చెందిన అతను. అతనికి భార్య విడిపోయి కూతురు గ్రామం ఉంది, ఆమెను ఆళ్లగడ్డ ఇచ్చారు. అతను ఒక 5-6 సంవత్సరాల నుంచి అహోబిలంలో ఉంటూ అక్కడ కట్టెలు కొట్టుకుంటూ అమ్ముకుంటూ కూతురు దగ్గరికి వస్తూ పోతూ ఈ యొక్క ముద్దాయి అయిన వల్లెఫ్ శివ అనే అతను కూడా ఒంటరిగా ఉంటాడు. అతని దగ్గర సావాసంగా ఉంటూ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటూ తాగుతూ ఉంటారు. ఆ రోజు 14 రాత్రి ఇద్దరు చికెన్ ఉండమని ఇతను చెప్తే చనిపోయిన అతను ముద్దాయి పచ్చడి చేశాడని దాని మీద ఇద్దరికి వాగ్వాదం కొట్టడం జరిగింది ముద్దాయిని. దాని మీద ఇతను నిద్రపోయే సమయంలో రాత్రి ఇతను రోకల పంటతో తల మీద నుదుటి మీద కొట్టిన తర్వాత అతను చనిపోవటం. మనకి 16వ తారీఖు అది కేసు నమోదైంది. అది దర్యాప్తులో భాగంగా అన్ని వివరాలు తీసుకుని ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.